కానీ లాస్ట్ ఫిలిం ఇట్ వాజ్ అ గ్రేట్ బిగ్ హిట్ అండ్ పీపుల్ అప్రిషియేటెడ్ ఇట్, పీపుల్ లవ్డ్ యువర్ క్యారెక్టర్, బట్ యువర్ ఓరియంటేషన్ ఈస్ లైక్ little away from it. People loved it anyway, but so can you share me about those experiences? దట్ వాస్ అ వెరీ ట్రిక్కీ ఫేస్. అంటే ఐ కాంట్ అప్పుడు ఆడియన్స్ నేను తప్ప చెప్పలేను. వాళ్ళకి ఇఫ్ దే దిన్ లైక్ పీపుల్ హూ డిన్ లైక్ మీ, ఇట్స్ నాట్ దట్ దే డిన్ లైక్ ద క్యారెక్టర్, ఇట్స్ దట్ దే డిన్ లైక్ మీ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్. సో దానికి నేను తప్పు చెప్పలేను, బికాజ్ ఆ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ అన్నది నేను చూస్ చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. ఐ వాజ్ లైక్ చేయాలా వద్దా అని నేను చాలా 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 టైం తీసుకుని, అండ్ దెన్ ఇట్ వాజ్ అ వెరీ టఫ్ డెసిషన్ టు మేక్. అండ్ త్రూ అవుట్ సినిమా చేస్తున్నా ఇట్స్ నాట్ లైక్ నేను ఆ సెట్కి వెళ్ళి నేను 100% కాన్ఫిడెంట్గా అలా వెళ్ళిపోయి చేసిన సినిమా కూడా కాదు అది. బికాజ్ లైక్ యూ సెడ్, అది you see me during my promotions and how I am and how I dress up and how I am as a person. It's not similar to that also. It's chala different. To be very honest, I was not even very comfortable wearing those dresses. I was very conscious. I never used to feel that I look pretty because I didn't feel myself. But it is a character. It is that character. ఆ అమ్మాయి అలా ఉంటుంది, ఆ అమ్మాయి బిహేవియర్ అలా ఉంటుంది, క్యారెక్టర్ అలా ఉంటుంది. సో వేరే ఏ ఛాలెంజెస్, ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఛాలెంజెస్ ఉంటుంది, రైట్? లైక్ దీనిలో పరదా వాజ్ అ ఛాలెంజ్. లైక్ కొన్ని సినిమా కోసం వీ లెర్న్ మార్షల్ ఆర్ట్స్, కొన్ని సినిమాల కోసం వీ లెర్న్ డాన్స్, అట్లా డిఫరెంట్ చేస్తాం కదా. ఐ కన్సిడర్డ్ దిస్ ఆల్సో యాజ్ అ ఛాలెంజ్ లైక్ దాట్.